గత ప్రభుత్వాల హయాంలో రైతు బజార్ల విస్తరణ పనులు మరుగున పడ్డాయి. రైతు బజార్ల ఏర్పాటు, విస్తరణ, అభివృద్ధి పనులకు నిధుల కొరత కారణంగా వైసీపీ ప్రభుత్వం రైతు బజార్ల అభివృద్ధిని పక్కన పెట్టడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారన్న ప్రచారం మూలంగా మార్కెటింగ్ శాఖ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు బజార్గా గుర్తింపు ఉన్న కర్నూలు సి క్యాంపు రైతు బజార్ విస్తరణ పనులు చేపట్టాలని 4 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నా ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. కర్నూలు సి క్యాంపులోని రైతు బజార్ రాష్ట్రంలో అతిపెద్ద రైతు బజార్గా గుర్తింపు ఉంది. ఈ రైతు బజార్కు చుట్టుపక్కల 50 గ్రామాల నుంచి 300 మంది రైతులు తమ ఉత్పత్తులను తరలించి అమ్మకాలు సాగిస్తారు. సీజన్లో రోజుకు 800 నుంచి 900 క్వింటాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రైతులు తరలిస్తారు. రైతు బజార్లో 300 మంది రైతులతో పాటు 25 పొదుపు సంఘాల మహిళలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సుమారుగా 50 లక్షల నుంచి 60 లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం 67 సెంటర్ల విస్తీర్ణంలో రైతు బజార్ ఉండటంతో నిత్యం రద్దీగా కనిపిస్తోంది. సీజన్ కాలంలో ఉదయం, సాయంకాలం రైతు బజార్లో వినియోగదారులు ఒకరికొకరు తోసుకుంటూ వెళ్లాల్సిందే. రైతులు, పొదుపు గ్రూప్ మహిళల అమ్మకందారులు, వినియోగదారులతో నిత్యం కిటకిటలాడే రైతు బజార్ను మరింత విస్తరించాలని 2016లో నిర్ణయించారు. రైతు బజార్ను ఆనుకొని ఉన్న 10 ప్రభుత్వ క్వార్టర్స్ను తొలగించి మొత్తం 1.50 ఎకరా విస్తీర్ణంలో నిర్మిస్తే వినియోగదారుల ఇబ్బందులు తొలగిపోతాయని భావించారు. లో మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమని ఈ హౌసెస్ అన్ని ఖాళీ చేయించినారు సార్. తర్వాత ఎవరు పట్టించుకోలేదు దీనిని. అంతా ఇక్కడ మందు తాగడం, నైట్ అయితే వ్యభిచారం చేయడం, చాలా అశ్లీల దృశ్యాలన్నీ జరుగుతున్నాయి సార్ ఇక్కడ. దీన్ని తొందరగా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని దీన్ని డిమాలిష్ చేయించి మంచిగా చూసుకోవాలని కోరుతున్నాం సార్. ఇక్కడ అన్నీ మందు బాబులకు అడ్డ అయిపోయింది, వ్యభిచారం జరుగుతుంది, ఇక్కడ అన్ని అశ్లీల కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. చెత్త తెచ్చి ఇక్కడ వేస్తున్నారు. అది అంతా డ్రంప్ యార్డ్ మాదిరి అయిపోయింది సార్. ఇక్కడ మొత్తం ఇక్కడ జరగని పనులు లేదు సార్. మొత్తం విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. దీన్ని మాకు ఇరుకటమైంది సార్. మార్కెట్ అంత గలీజ్ అంతా తీసేయాలా, ఇంకా బిల్డింగ్లన్నీ తీసేయాలి సార్. మాకు ఇరుకటమైంది. బిజినెస్ ఏమో చేసుకున్నాలంటే చాలా గలీజ్ ఉంది. చాలా వాసన వస్తుంది సార్. పందులు, కుక్కలు అన్నీ వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. కూరగాయల సంచులు కూడా దించుకొని లేదు సార్. మాకంతా క్లీన్ చేయండి సార్. మాకంతా బాధగా ఉంది. బిల్డింగ్లన్నీ తీసేయాలి సార్. తీసేస్తే మాకు వెల్లడగా ఉంటే మేము కూరగాయలు అమ్మగలుగుతాం. చాలా మంది రైతులు వస్తున్నారు. ఏం పని పాటలు లేవు సార్. ఏదో ఒకటి తెచ్చుకొని బతుకుతున్నాం సార్. వంకాయలు, బెండకాయలు తెచ్చుకొని బతుకుతున్నాము. కూలి పనులు లేవు, పేదవాళ్ళం సార్. అయితే రైతు బజార్ విస్తరించేందుకు అవసరమైన నిధులను కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి 4.75 లక్షల రూపాయలను వినియోగించాలని అప్పట్లో పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు ముందుకు వెళ్లాలని సంబంధిత మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పాలక మండలి సూచనతో రైతు బజార్ విస్తరించేందుకు అవసరమైన పనులు చేపట్టేందుకు 4.75 లక్షల రూపాయల విలువతో టెండర్లు పిలిచారు. అయితే మార్కెటింగ్ శాఖతో నిధులు లేకపోయినా ఇంజనీరింగ్ శాఖ అధికారులు 3 దఫాలుగా టెండర్లు పిలిచారు. విస్తరణ పనులకు నిధులు విడుదల చేయకపోయినా టెండర్లు పిలవడంతో అసలు విషయాన్ని తెలుసుకున్న కాంట్రాక్టర్లు టెండర్ల షెడ్యూల్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేకపోయారు. పైగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకపోవడంతో కోట్ల విలువతో రైతు బజార్ విస్తరణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి కనబరచలేదు. క్వార్టర్స్ గోడలు మాత్రం పడగొట్టడంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు, రైతులు, వినియోగదారులు చెబుతున్నారు. సి క్యాంప్లోని రైతు బజార్ అనేక సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడ ప్రతిరోజు వందలాది మంది రైతులు తమ సరుకులను, ఆకుకూరలు, కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. అయితే స్థానికంగా రైతు బజార్లో సరైన వసతులు లేక
మెరుగైన సౌకర్యాలు లేక రైతులు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రైతు బజారు అంటే రైతుల కోసం ఏర్పాటు చేసి రైతులు తమ సరుకులను తామే విక్రయించుకునే విధంగా ఈ రైతు బజారు అప్పట్లో నిర్మాణం జరిగింది. అయితే ఇక్కడ రైతు బజారు అంటే సి క్యాంప్ కేంద్రంలో ఉన్న రైతు బజారు ఇరుకుగా ఉండడంతో దీన్ని ఇంకా కొంత విస్తరించాలనే ఉద్దేశంతో గతంలో ఇక్కడ ఉన్న క్వార్టర్స్ను పగలగొట్టడం జరిగింది. అయితే ఎలాంటి టెండర్స్ లేకుండా క్వార్టర్స్ను పగలగొట్టడం కారణంగా ఆ క్వార్టర్స్ సగానికి ఉండి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. అంటే ఇక్కడ పందులు, పశువులు అంటే ఇలా సంచరిస్తూ చాలా అపరిశుభ్రంగా ఉండడంతో రైతులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు ఇక్కడ అంటే ఏదైతే ఈడ అపరిశుభ్రత ఉందో ఇక్కడ విక్రయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. అంటే ఇక్కడ అధికారులు అయితే ఎవరైతే దీన్ని బాధ్యత చూసుకోవాల్సిన అధికారులు అయితే పట్టనట్లు ఉంటున్నారు. అయితే రైతులు ప్రధానంగా ఈ రైతు బజార్ను మరింత విస్తరించి ఇక్కడున్న క్వార్టర్స్ను కూలగొట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించి అంటే వ్యాపారం ఇంకా విస్తరించేలా అంటే రైతులు అనేక మంది ఇక్కడ వచ్చి తమ సరుకులు విక్రయించుకునేలా తమ వ్యాపారం తామే చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మరి అయితే ఇది ఎలాంటి టెండర్ లేకుండా అంటే ఏ విధంగా ఇక్కడ కూలగొట్టారు, అంటే వీటికి నిధులు ఎక్కడ వెచ్చించారు, ఎలాగా సర్దుబాటు చేస్తారనే విషయం అయితే మనకి ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికైనా సంబంధిత మార్కెట్ యార్డ్ అధికారులు కావచ్చు లేదా మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఈ రైతు బజార్ గురించి అంటే ఈ రైతు బజార్ని డెవలప్ చేసి అంటే అభివృద్ధి చేసే విషయమై పరిశీలించాలని స్థానికులు, వ్యాపారస్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.